వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడురా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రహ్మిదాద 2.0. మ్యాటర్ ఏంటంటే మామ, ఇన్స్టాలో అలాగే చిట్టి పికిల్స్ అని వినే ఉంటారు. వీళ్ళు ముగ్గురు అలాగే చిట్టి పికిల్స్ స్టార్ట్ చేశారు మామ. ముగ్గురు చాలా కష్టపడుతున్నారు, ఇన్స్టాలో ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ని బాగానే ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే మామ, వాళ్ళ బిజినెస్ నెంబర్కి హాయ్ అని ఒక కస్టమర్ మెసేజ్ చేశాడు. మెసేజ్ చేసిన తర్వాత వాళ్ళు రిప్లైగా ప్రైజెస్ పంపించారు, ఏ పికిల్కి ఎంత అని చెప్పి. అతను ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు అని చెప్పి జస్ట్ నార్మల్గా కామన్గా రిప్లై ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దానికి వీళ్ళు పెట్టిన ఆడియో రికార్డ్ ఒకసారి మీరే వినండి మామ. ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. మీరు పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత దానికి రేట్ అనేది ఒకటి యాడ్ చేశారు. యాడ్ చేసినప్పుడు ఆ కస్టమర్ కి అది నచ్చక ఇంత ఎక్స్పెన్సివ్ దేనికని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలి? మేము మార్కెట్ కి వెళ్ళి ఫ్రెష్ గా తీసుకొస్తాం, అలాగే మా పికిల్ సేల్స్ పెరగాలని ఆయిల్ దగ్గర నుండి అన్ని క్వాలిటీ ఐటమ్స్ ని తీసుకుంటాం, అందుకే మా పచ్చళ్ళకి అంత ప్రైజెస్ ఉంటుందని కస్టమర్ కి చెప్పి వాళ్ళతో మాట్లాడి అతన్ని పికిల్స్ కొనేలా చేసుకోవడం బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఉండాల్సిన ముఖ్య లక్షణం. అది వదిలేసుకొని ఎఫ్ఎల్ యూజ్ చేసుకుంటూ ఇంకా చాలానే అన్నారు, వినండి మామ. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపోద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడది ముద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? ఇంత రేట్ ఎందుకు అని అడిగిన దానికి అంత దారుణంగా అతన్ని అతని ఫ్యామిలీని అన్ని మాటలు అనేసింది మామ. తర్వాత అతనికి పెట్టిన వాయిస్ నోట్ని డిలీట్ చేసేసింది. ఈ ముగ్గురులో ఆ వాయిస్ నోట్ ఎవరు పంపారనేది తెలియదు మామ. కాకపోతే ఈ పికిల్ బిజినెస్ మొత్తం మెయింటైన్ చేసేది మాత్రం అలేఖ్య. ఈవిడ పేరు రమ్య గోపాల్ కంచర్ల. ఈమెకు 500K ఫాలోవర్స్ ఉన్నారు మామ ఇన్స్టాగ్రామ్ లో. ఈ పికిల్స్ అన్నిటిని ఈవిడే ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు విషయానికి వస్తే మామ, మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే కస్టమర్ లైక్ దేవుడు. అలాంటి కస్టమర్లతోని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ అమ్మ నా బూతులు తిడుతూ ఉంటే మాత్రం అది ఏ బిజినెస్ అయినా సరే కిందికి వచ్చేస్తుంది. ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మామ.